మెదడు నాడీ వ్యవస్థ సంబంధిత వ్యాధులు ఇకపై కేవలం వయోవృద్ధులకు మాత్రమే పరిమితం కాదని భారత్ వ్యాప్తంగా అన్ని వయస్సుల వారిలో ఇవి వేగంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రపంచ బ్రెయిన్ డే సందర్భంగా పలువురు ప్రముఖ వైద్యులు భారత హెల్త్ కేర్ వ్యవస్థను హెచ్చరిస్తూ కీలక విషయాలు కూడా వెల్లడించారు. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే పక్షవాతం, ప్రస్తుతం బిజీ లైఫ్ స్టైల్, డయాబెటీస్, అధిక రక్తపోటు, ఉబకాయం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి కారణాల వల్ల 30 నుండి 40 ఏళ్ల యువతలో సైతం ఎక్కువగా కనిపిస్తుండడం కలకలం రేపుతుంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు 40% పైగా ఏదో ఒక నాడీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అయితే భారతదేశంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. సంపన్న దేశాలతో పోలిస్తే మన దేశంలో న్యూరాలజిస్టులు కొరత ఏకంగా 80 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు సదరు నివేదిక స్పష్టం చేస్తుంది. ఇక మెజారిటీ న్యూరాలజిస్టులు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కావడం వల్ల గ్రామీణ, చిన్న పట్టణాల ప్రజలకు సరైన సమయంలో వైద్యం అందక పక్షవాతం, పార్కిన్సన్స్, డిమెన్షియా వంటి వ్యాధులు ముదిరి శాశ్వత వికలాంగత్వానికి దారితీస్తున్నాయి. ఈ తీవ్ర కొరతను నివారించడానికి డెలిమిటేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అధునాతన న్యూరో ఇమేజింగ్ వంటి సాంకేతికతలను ప్రాథమికంగా ఆరోగ్య కేంద్రాల వరకు విస్తరించాలని నిపుణులు సూచిస్తున్నారు. రక్తపోటు, షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచుకోవడం, రోజు వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ధూమపానానికి దూరంగా ఉండటం ద్వారా దాదాపు 80% మెదడు సంబంధిత వ్యాధులను ముందస్తుగా నివారించవచ్చని స్పష్టం చేస్తున్నారు.